హలో అండి అందరికీ వెల్కమ్ టు భార్గవీస్ హోమ్ హబ్. ఈరోజు నేను ఒక సింపుల్ వేలో ఒక బిర్యానీ రెసిపీ చూపిస్తానండి. ఒకసారి చూడండి. నేను సింపుల్ ట్రిక్లో మసాలా చూపించాను కదా నిన్న, దాంతోనే చూపిస్తున్నాను. ఈజీగా చేసేయచ్చు అండి, బ్యాచిలర్స్ అయినా ఎవరైనా చేసేయచ్చు. ఒకసారి చూడండి రెసిపీ. నేను బియ్యం కడిగేసాను ఇందాకే. 2:1 రేషియోలో 2 కప్స్ బాస్మతి రైస్, 1 కప్ రెగ్యులర్ రైస్, అలాగే చికెన్ కూడా కలిపేశాను. ఇందులో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లిగడ్డ, అలాగే ఇందాక నేను ప్రీవియస్ వీడియోలో మసాలా చూపించాను కదా, ఆ మసాలా, పెరుగు, కొత్తిమీర, పుదీనా అన్నీ నేను 1/2 kg చికెన్తో చేస్తున్నానండి. అన్నీ సరిపడా తీసేసుకున్నాను. ఒక 5-10 మినిట్స్ అంతే. నేను బియ్యం కడిగేలో ఫ్రిడ్జ్లో పెట్టాను. తర్వాత ఒక సైడు పొయ్యి పైన రైస్, ఒక సైడు ఇందాక నేను కడుక్కున్నాను కదా ఆ రైస్, అందులో మసాలా, షాజీరా, లవంగా, ఇలాచి అన్నీ కొంచెం కొంచెంగా, అంటే ఒక హాఫ్ స్పూన్ అంతే. రైస్లో డ్రైన్ అయిపోతాయి కాబట్టి అన్నీ ఒక హాఫ్ స్పూను. వాటితో పాటుగా ఇంకా అడిషనల్గా వేసుకుంది అంటే పుదీనా, కొత్తిమీర అండి. అవి వేసుకొని రైస్ ఒక సైడ్ పెట్టేశాను. నెక్స్ట్ సైడ్ చికెన్ అండి. చికెన్ ఉడకడానికి నేను ఆయిల్లో సేమ్ బగారా మసాలా ఏదైతే ఉంటుందో అది వేశాను. కొంచెం ఘీ కూడా వేశాను. అలాగే అవి కొంచెం ఆయిల్లో టాస్ చేస్తున్నాను, జస్ట్ ఫ్లేవర్ కోసము. లవంగా, ఇలాచి, దాల్చిన అన్నీ ఉన్నాయి అందులో. అది జస్ట్ టాస్ చేసి ఒక్క నిమిషం. అలాగే ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న మసాలా ఉంది కదా, అది వేసేస్తున్నాను ఇన్స్టెంట్గా చికెన్తో సహా. ఆ మసాలా వేసేసి జస్ట్ ఆ మసాలాని ఎక్కువగా కలపొద్దండి, జస్ట్ స్ప్రెడ్ చేయాలి. ఎందుకంటే నేను తీసుకుంది చాలా తక్కువ క్వాంటిటీలో చికెన్, ప్లస్ పీసెస్ కూడా చాలా చిన్నగా కట్ చేసి తీసుకున్నాను నేను. స్ప్రెడ్ చేసేసి దాన్ని ఒక 5 మినిట్స్ మూత పెట్టేస్తే కొంచెం లైట్గా కుక్ అవుతుందండి. ఆలోపు ఇక్కడ రైస్ కూడా అవుతుంది. రైస్, చికెన్ ఎట్ ఏ టైం పెట్టడం వల్ల ఈవెన్గా కుక్ అవుతాయండి. రైస్ కుక్ అయ్యేలోపు చికెన్ కూడా మనకి కొంచెం సాఫ్ట్ అవుతుంది. మరీ ఓవర్గా కుక్ అవ్వకుండా సాఫ్ట్ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు రైస్ కుక్ అయింది కదా, ఆ కుక్ అయిన చికెన్ పైన రైస్ లేయర్గా వేసేస్తున్నాను. జస్ట్ అంటే ఆల్మోస్ట్ 80-90% కుక్ చేశానండి. ఇది నేను పిల్లల కోసం చేస్తున్నాను నైట్. సో రైస్ వేసేసి ఒకటే లేయర్ అండి, చికెన్ ఒక లేయర్, రైస్ ఒక లేయర్. దానిపైన మళ్ళీ పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్ వేయట్లేదండి నేను. ఫుడ్ కలర్స్ కూడా ఏం వేయట్లేదు, మా పిల్లలు అవన్నీ తినరు. సో పుదీనా, కొత్తిమీర, నెయ్యి వేసేసి కొంచెం రైస్ వాటర్ ఏదైతే ఉంటుందో అది కూడా కొంచెం వేసుకున్నాను. వేసుకొనేసి మూత పెట్టేస్తే ఒక్క 5-10 మినిట్స్ అండి, అంతే. ఎక్కువసేపు కూడా పట్టదు, 5-10 మినిట్స్. ఏదైనా బరువు పెట్టుకొని క్లోజ్ చేశాను. తర్వాత ఆ బరువు తీసేసి ఒక్కసారి మూత తీసి చూడండి. మనకి రెగ్యులర్ బిర్యానీ బయట ఎలా తింటామో అలాగే ఉంటుంది, సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఒక్క చిన్నది ఏంటంటే మనం ఫుడ్ కలర్స్ అడిషనల్గా ఏం యాడ్ చేయట్లేదు, బ్రౌన్ ఆనియన్ యాడ్ చేయలేదు నేను. ఇది ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు అండి. నేను నిన్న మసాలా రెసిపీ పెట్టాను, ఒక్కసారి ఆ మసాలా చూడండి మీరు. అది చూస్తే ఓన్లీ అదే మసాలా, అంతకుమించి ఇంకో మసాలా ఏం లేదండి. దాంతోపాటు మనకు కొంచెం ఆనియన్, లెమన్ తెలిసిందే కదా, ఈ ఎవర్ గ్రీన్ కాంబినేషన్. ఇది సర్వ్ చేసుకొని